హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్గా మనం ఎలిమెంటర్ ప్రోని కేవలం 99 రూపాయలకి ఏ విధంగా పర్చేస్ చేయాలి, దాన్ని మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్ ఎక్స్ అనే బెస్ట్ సెల్లింగ్ న్యూస్ థీమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ థీమ్ని కేవలం మనం 99 రూపాయలకి ఏ విధంగా పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసిన తర్వాత దాన్ని మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసి లైసెన్స్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను సెర్చ్లో న్యూస్ పేపర్ థీమ్ అని టైప్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి రిజల్ట్స్లో 2020 బెస్ట్ న్యూస్ పేపర్ థీమ్ ఫారెస్ట్ .net అనేసి మనకి ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఇది చాలా పాపులర్ థీమ్ అనమాట. అంటే ఏవైతే న్యూస్ పేపర్ రిలేటెడ్ వెబ్సైట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారో లేదా ఒక మ్యాగజైన్ లాగా ఎవరైతే వాళ్ళ వెబ్సైట్ని మెయింటైన్ చేయాలనుకుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు దాని ప్రైస్ అనేది $59 ఉంది. సో $59 మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే కనుక 4,357 రూపాయలు. సో ఇంత అమౌంట్ అందరూ ఇన్వెస్ట్ చేయలేరు. సో అందుకనేసి నేనేం చేశానంటే మన వెబ్సైట్ WP99 స్టోర్లో నేను చాలా తక్కువ కాస్ట్కి కేవలం 99 రూపాయలకే GPL థీమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు $59 పెట్టి ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే ఎలా పనిచేస్తుందో అదే విధంగా WP99 స్టోర్లో 99 రూపాయలు పెట్టి పర్చేస్ చేసినా అది అలాగే పనిచేస్తుంది. సో దీంట్లోనేమో మనకి 3,000 పైగా ఛార్జ్ చేస్తున్నారు, మీరేమో కేవలం 99 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకు ఇంత కాస్ట్ డిఫరెన్స్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏవైతే WP99 స్టోర్లో ఉన్న థీమ్స్ కానీ ప్లగిన్స్ కానీ ఇవన్నీ కూడా GPL అండి. అలాగే మీరు ఏదైతే థీమ్ కానీ ప్లగిన్ కానీ ఈ వెబ్సైట్ మీద పర్చేస్ చేయాలనుకున్నారో మీరు పర్చేస్ చేసే ముందు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చదవండి. అంతేకాకుండా ఇలాగ థీమ్స్ అండ్ ప్లగిన్స్ మాకు రెగ్యులర్గా కావాలి, వీటి నుంచి మాకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ 6 months అదేవిధంగా 1 year మెంబర్షిప్ కూడా ఉంది. సో ఎవరైతే ఈ నెలలో 1 year మెంబర్షిప్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి 500 రూపీస్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డిస్కౌంట్ అనేది కావాలి అంటే కనుక పర్చేస్ చేసే టైంలో కూపన్ కోడ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఫస్ట్ 30 అని ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే 500 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ WP99 స్టోర్లో పెట్టే థీమ్స్ అండ్ ప్లగిన్స్ అనేవి మీకు 1 year వరకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కొత్త అప్డేట్స్ గురించి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక నేను అప్డేట్ అనే ఒక పేజ్ యాడ్ చేయడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మేము రీసెంట్గా ఏవైతే ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ అప్డేట్ చేసామో వాటి డేటా అనేది మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే ఇలాంటి మరిన్ని ప్లగిన్స్ అండ్ వర్డ్ప్రెస్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా కొన్ని ఛానల్స్ అదేవిధంగా వెబ్సైట్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కదా. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు డిజీ తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ డిజీ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 months అవుతుందండి. కానీ లాస్ట్ మంత్ నుంచే వీళ్ళు రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నారు. ప్రజెంట్ అయితే 104 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీడియోస్ అన్ని కూడా మొబైల్ యాప్స్కి సంబంధించినవి, అంటే యానిమేటెడ్ వీడియోస్ ఎలా చేయాలి, మంచి మొబైల్ యాప్స్ ఏ ఉన్నాయి వాటి గురించి పెడుతున్నారు. ఒకసారి మీరు ఈ ఛానల్ని చెక్ చేయండి. దీంట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. సో మన వీడియో టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం WP99 స్టోర్లో ఉన్న ప్రీమియం థీమ్స్లో న్యూస్ పేపర్ థీమ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా న్యూస్ పేపర్ ఎక్స్ బెస్ట్ సెల్లింగ్ థీమ్ అని. దీన్ని మీరు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ కార్ట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసినట్టయితే కనుక మీకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన ఫైల్ మీకు ర్యార్ ఫార్మాట్లో ఉంటుంది. నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను. మీకు ఫైల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూస్ పేపర్ థీమ్ వర్షన్ 10.3.7 అనేసి. దీన్ని మీరేం చేయాలంటే ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ మీద క్లిక్ చేయండి. థీమ్స్ అండ్ ప్లగిన్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వాటిలో కొన్ని ఇంటర్నల్ ఫైల్స్ కూడా ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ ఫైల్స్ ఉంటాయి. చైల్డ్ థీమ్ కానీ దానికి సంబంధించిన యాడ్ ఆన్ ప్లగిన్స్ కానీ అవన్నీ కూడా దాంట్లో ఇన్బిల్డ్ చేసి పెడతాం అనమాట. సో అందుకనేసి మీకు ఇలాగా అన్జిప్ చేస్తేనే ఆ పర్టికులర్ ఫైల్స్ అనేవి మీరు యూటిలైజ్ చేసుకొని మీ థీమ్ని కానీ మీ ప్లగిన్ని కానీ వర్డ్ప్రెస్లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి న్యూస్ పేపర్ థీమ్ వర్షన్ 10.3.7 అనే దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే న్యూస్ పేపర్ చైల్డ్ థీమ్ అదేవిధంగా న్యూస్ పేపర్ మెయిన్ థీమ్ వచ్చింది. దాంతోపాటు మనకి ఇక్కడ ప్లగిన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ప్లగిన్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి దీంట్లో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన యాడ్ ఆన్ ప్లగిన్స్. అయితే మనం ఎప్పుడైతే ఈ న్యూస్ పేపర్ థీమ్ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్స్ ఉపయోగించి ఏ విధంగా వర్డ్ప్రెస్లో ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. అయితే ఎప్పుడైతే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకునే టైంలో మేము క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాయండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా డిస్క్రిప్షన్ ఒకసారి పర్చేస్ చేసే ముందు చెక్ చేయండి. దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక దానికి స్టెప్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలని. ఇక్కడ మీరు చూడండి గైడ్ టు యాక్టివేట్ న్యూస్ పేపర్ 10.3.6.1 అని ఉంది. అంటే ఇది ఓల్డర్ వర్షన్, బట్ మీరు ఏ వర్షన్ అయినా సరే సేమ్ ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ద టీడీ కంపోజర్ ప్లగిన్ మాన్యువల్లీ. సో ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో మనకి ప్లగిన్స్లోకి వెళ్తే
టీడీ కంపోజర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా దీన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో దాని గురించి నా డెమో వెబ్సైట్ ఏదైతే ఉందో సందీప్ 360 టెక్ దాంట్లోకి డాష్బోర్డ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్లగ్గిన్స్లో యాడ్ న్యూ ఆప్షన్ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ముందుగా మనం ఆ టీడీ కంపోజర్ దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను అప్లోడ్ ప్లగ్గిన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూస్ ఫైల్. సో నేను మన ఫైల్స్లోకి రావడం జరిగింది. ప్లగ్గిన్స్లో టీడీ కంపోజర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేసిన మనకి ఈ విధంగా వస్తుంది టీడీ కంపోజర్ జిప్ అని. ఇక్కడ మనకి ఇన్స్టాల్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. సో ముందుగా మనం అయితే టీడీ కంపోజర్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇది ఒక ప్లగ్ఇన్ కాబట్టి మనం ప్లగ్ఇన్ లాగే దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో న్యూస్ పేపర్ అనేది ఒక థీమ్ కాబట్టి మనం థీమ్ లాగా ఇన్స్టాల్ చేయాలి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ప్లగ్ఇన్స్ అనేవి ప్లగ్ఇన్ ప్లేస్లోనే ఇన్స్టాల్ చేయాలి, థీమ్స్ అనేవి థీమ్స్లోనే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇలాగా టీడీ కంపోజర్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ ప్లగ్ఇన్ అనేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టీడీ కంపోజర్ ప్లగ్ఇన్ని సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకున్నాము. సో దీని తర్వాత మనం థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అగైన్ అపిరియన్స్. సో నేను థీమ్స్లోకి వెళ్తున్నాను. దీనికి మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆ పర్టికులర్ థీమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను యాడ్ న్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి అప్లోడ్ థీమ్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో అప్లోడ్ థీమ్ మీద క్లిక్ చేసి అగైన్ చూస్ ఫైల్లో ఆ పర్టికులర్ థీమ్ మనం ఏదైతే పర్చేస్ చేసామో ఆ పర్చేస్ చేసిన థీమ్ దగ్గరికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. అగైన్ బ్యాక్ న్యూస్లో. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సింది న్యూస్ పేపర్ జిప్ అని మీకు కనిపిస్తుంది కదా. సో న్యూస్ పేపర్ చైల్డ్ కానీ న్యూస్ పేపర్ థీమ్ వర్షన్ ఇలా ఉంది కదా, దీని కాకుండా కేవలం న్యూస్ పేపర్ జిప్ అని ఈ ఫైల్ని మాత్రం మీరు ఇన్స్టాల్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి దాంట్లో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో థీమ్ ఫైల్స్ని థీమ్ దగ్గర, ప్లగ్ఇన్ ఫైల్స్ని ప్లగ్ఇన్ దగ్గర మీరు ఇన్స్టాల్ చేస్తేనే ఇవి మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇన్స్టాలింగ్ థీమ్ అప్లోడెడ్ ఫైల్ అని వచ్చింది. తర్వాత యాక్టివేట్ అనే ఆప్షన్ కదా, యాక్టివేట్ మీద క్లిక్ చేయగానే మనకి థీమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం థీమ్ అనేది సక్సెస్ఫుల్గా మన దాంట్లో ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసాం. కానీ లైసెన్స్ అనేది యాక్టివేట్ చేయలేదు. సో అది లైసెన్స్ యాక్టివేట్ చేయాలి అంటే కనుక మనం దానికి సంబంధించిన స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. సో ఒకసారి నేను మన వెబ్సైట్ ప్రీవియస్గా ఈ విధంగా ఉందండి. అంటే ఎటువంటి థీమ్ కానీ లేకపోతే ప్లగ్ఇన్స్ కానీ ఏమి ఇన్స్టాల్ చేయలేదు, బేసిక్ వర్షన్ ఉంది. సో ఇప్పుడు మనం న్యూస్ పేపర్ థీమ్ అనేది ఇన్స్టాల్ చేసాం కాబట్టి నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనం ప్రివ్యూ ఎలా ఉందని చూద్దాం. సో చూసారు కదా, మనకి న్యూస్ పేపర్లోకి చేంజ్ అయిపోయింది. అదేవిధంగా కింద మీరు చూడొచ్చు న్యూస్ పేపర్ వర్డ్ప్రెస్ థీమ్ అనేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సక్సెస్ఫుల్గా మనం థీమ్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం లైసెన్స్ అనేది యాక్టివేట్ చేయాలి కాబట్టి అగైన్ మళ్ళీ మీరు ఎక్కడైతే పర్చేస్ చేశారో దాని డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దెన్ గో టు న్యూస్ పేపర్, యాక్టివేట్ థీమ్, యాక్టివేట్ ద థీమ్ మాన్యువల్లీ, అవైలబుల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే న్యూస్ పేపర్ ఉందో ఆ పర్టికులర్ థీమ్లో యాక్టివేట్ థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో దీనికి నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం యాక్టివేట్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూస్ పేపర్ సెక్షన్లోనే ఇక్కడ మనకి యాక్టివేట్ థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ స్టెప్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్లో క్లియర్గా స్టెప్స్ ఉంటాయి. ఒకవేళ మీరు వీడియోస్ లేకపోయినా సరే కంగారు పడొద్దు, ఈ స్టెప్స్ చూస్తే మీరు ఓన్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో న్యూస్ పేపర్, యాక్టివేట్ థీమ్, యాక్టివేట్ ద థీమ్ మాన్యువల్లీ, అవైలబుల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది పేజ్. సో ఇప్పుడు మనం ఏవైతే క్లిక్ చేసామో అవే స్టెప్స్ అన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం యాక్టివేట్ థీమ్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కూడా ఆప్షన్ కనిపిస్తుంది యాక్టివేట్ ద థీమ్ మాన్యువల్లీ అని. దీని మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మాన్యువల్ యాక్టివేషన్ అని వస్తుందండి. దీంట్లో మనం కోడ్స్ అనేవి ప్లేస్ చేయాలి. సో ఆ కోడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నా పుట్ ఎనీ ఎన్వాటో పర్చేస్ కోడ్. మనకి ఎన్వాటో పర్చేస్ కోడ్ మీరు మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయడం ఏమైనా టైం పడుతుందని చెప్పి నేను ఒక కోడ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇక్కడ మనకి యాక్టివేట్ థీమ్ దగ్గర ఎన్వాటో పర్చేస్ కోడ్ దగ్గర పేస్ట్ చేయండి. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ట్యాగ్ దివి యాక్టివేషన్ కీ అని అడుగుతుంది కదా, దీనికి మనం ఏం చేయాలంటే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ట్యాగ్ దిగి యాక్టివేషన్ కీ పుట్ 1 2 3 4 5 ఇన్ బోత్ ఫీల్డ్స్. కేవలం మనం 1 2 3 4 5 టైప్ చేస్తే సరిపోతుంది. సో దాని గురించి ఇక్కడ నేను ట్యాగ్ దివి యాక్టివేషన్ దగ్గర 1 2 3 4 5 అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి సక్సెస్ఫుల్గా నోటిఫికేషన్ వచ్చేసి థీమ్ యాక్టివేషన్, థీమ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ యూజింగ్ మాన్యువల్ యాక్టివేషన్, థ్యాంక్స్ ఫర్ బయింగ్ అవర్ ప్రోడక్ట్ అనేసి మనకి ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం న్యూస్ పేపర్ థీమ్ని సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకున్నాం. దీన్ని మనం
నచ్చిన విధంగా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్లగ్గిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ అని. ఇవన్నీ కూడా నేను మీకు ఆ ర్యార్ ఫైల్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వచ్చిందో దాంట్లో ఉంటాయి ప్లగ్గిన్ సెక్షన్లో. వీటన్నిటిలో మీకు ఏవైతే కావాలని ఉన్నారో ఆ పర్టికులర్ ప్లగ్గిన్స్ అన్నీ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని చాలా అందమైన న్యూస్ పేపర్ అండ్ దెన్ మ్యాగజైన్ వెబ్సైట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇన్స్టాల్ డెమో అని ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డెమో టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఉన్నాయి. దీనిలో మీకు నచ్చిన టెంప్లెట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే వీటిని మీరు ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏవైతే సపోర్టెడ్ ప్లగ్గిన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ మళ్ళీ మీకు నేను ఇక్కడ ప్లగ్గిన్స్ అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది టీడీ క్లౌడ్ లైబ్రరీ, టీడీ కస్టమ్ పోస్ట్ టైప్. సో ఇవన్నీ కూడా మీరు 1 by 1 ఇన్స్టాల్ చేయండి. కేవలం డెమోస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే టీడీ క్లౌడ్ లైబ్రరీ అనేది సరిపోతుంది. సో దాని గురించి అగైన్ మళ్ళీ నేను మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఇక నేను ప్లగ్గిన్స్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి అప్లోడ్ ప్లగ్గిన్ ఉంది కదా, అప్లోడ్ ప్లగ్గిన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. చూస్ ఫైల్, ప్లగ్గిన్స్, టీడీ క్లౌడ్ లైబ్రరీని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి టీడీ క్లౌడ్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అనేది అవ్వడం జరిగింది. నేను ఇప్పుడు యాక్టివేట్ ప్లగ్గిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మీకు ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో ఆ పర్టికులర్ ప్లగ్గిన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రీ థీమ్స్కి ప్రీమియం థీమ్స్కి ఇదే డిఫరెన్స్ ఉంటుందండి. వీటిని మనం చాలా వరకు కస్టమైజ్ చేసుకొని డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కొంచెం మీరు టైం అనేది స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అగైన్ మళ్ళీ ఇక్కడ న్యూస్ పేపర్లో ఇన్స్టాల్ డెమో అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్స్టాల్ డెమోస్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఏవైతే డెమోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయో వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి, ఇన్స్టాల్ అనే ఆప్షన్ వాడడం జరిగింది. ఇందాక మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ లేదు. ఇలా మనకి చాలా ఉన్నాయి, ఒకటని కాదు. మీరు మ్యాగజైన్ కావాలా, బ్లాగ్ కావాలని ప్రతి ఒక్క థీమ్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాగజైన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో మీకు ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మల్టీపర్పస్గా కావాలంటే మల్టీపర్పస్ అనే ఆప్షన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నానంటే మ్యాగజైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో నుంచి నేను ఇక్కడ ఆర్టిస్ట్ ప్రో అనే ఆప్షన్గా దీన్ని నేను ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ ద ఫుల్ డెమో. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద ఫుల్ డెమో? దిస్ విల్ ఇంపోర్ట్ హోమ్ పేజెస్, శాంపిల్ కంటెంట్ విత్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్స్, టెంప్లెట్స్, లేఅవుట్, ఫాంట్ కలర్. సో ఇలా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ డెమో కంటెంట్లో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో అందుకనేసి మనకి ఈ విధంగా నోటిఫికేషన్ ఇస్తున్నారు. అంటే ఒకవేళ ప్రీవియస్గా మీ వెబ్సైట్లో ఏమైనా డేటా ఉంటే కనుక, సో ఇప్పుడు నా వెబ్సైట్లో ఎటువంటి డేటా అనేది లేదు. సో ఒకవేళ మీ వెబ్సైట్లో ఆల్రెడీ కొంత డేటా ఉంది, ఇప్పటివరకు కొన్ని ఆర్టికల్స్ పెట్టారు, ఇవన్నీ చేశారనుకోండి. సో మీకు పాత డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోయి ప్రజెంట్ ఈ డెమో డేటా ఏదైతుందో అవన్నీ వస్తుందనేసి వీళ్ళు ఒక వార్నింగ్ లాగా చూపిస్తున్నారు. ద డెమో కెన్ బి ఫుల్లీ అన్ఇన్స్టాల్ అండ్ ద సిస్టమ్ విల్ బి అటెంప్ట్ టు roll back your previous state. Any content, menus and attachments created by the demo are removable via the uninstall button. Please back up your settings to be sure you don't lose them accident. సో మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో అవన్నీ కూడా ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మీరు బ్యాకప్ తీసుకోండి, లేకపోతే మీ కంటెంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో వన్స్ మనకు ఓకే అనుకున్న తర్వాత మా దాంట్లో ఎటువంటి కంటెంట్ లేదు, సో ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే మీరు సింపుల్గా ఎస్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి డెమో కంటెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా ఇన్స్టాలింగ్ అని. సో ఈ విధంగా మనకి కొత్తగా స్టార్ట్ చేసే వెబ్సైట్స్కి ఒక బెస్ట్ లుక్ తీసుకురావాలంటే ఈ న్యూస్ పేపర్ థీమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే మ్యాగజైన్ రిలేటెడ్గా, రెగ్యులర్గా న్యూస్ రిలేటెడ్గా ఎవరైతే పెడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. సో వన్స్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో ప్రీవియస్గా మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. డెమో ఇంపోర్ట్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉందని ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారు కదండి, మనం సక్సెస్ఫుల్గా డెమో అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. అందుకని మనకి ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేసి రావడం జరిగింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మన వెబ్సైట్లోకి వెళ్తున్నాను, వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ అనేది చేస్తున్నాను. సో ప్రీవియస్కి ఇప్పటికీ డెమో ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏ విధంగా చేంజెస్ వచ్చాయని మనం డైరెక్ట్గా చూడొచ్చు. సో చూసారు కదా, ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండానే కేవలం 99 రూపాయలకే చాలా అడ్వాన్స్గా మనకి నచ్చిన ఒక మ్యాగజైన్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేసి నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపించాను. సో కేవలం ఈ ఒక్క థీమే కాదండి, ఈ WP99 స్టోర్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చాలా జెన్యూన్గా వర్క్ అవుతాయి. కానీ వీటి వల్ల మనకున్న ఒక్క ప్రాబ్లం అని కూడా కాదు. అంటే మెయింటెనెన్స్ పరంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏవైతే థీమ్స్ కానీ ప్లగ్గిన్స్ కానీ మన దాంట్లో ఇన్స్టాల్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెమో వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసిన ప్లగ్గిన్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్లగ్గిన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్యాగ్ దివి కంపోజర్ అనేసి. ఒకవేళ దీనికి సైడ్లో మీకు ఆటోమేటిక్ అప్డేట్ అనేది ఉంటే కనుక దాన్ని మీరు డిజబుల్ చేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ థీమ్స్లోకి వెళ్తే మనం పర్టికులర్గా థీమ్ ఏదైతే ఇన్స్టాల్ చేసామో దానికి సంబంధించి కూడా మనకి అప్డేట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు అలాగ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు అప్డేట్ చేయకండి.
కేవలం మీరు మాన్యువల్గానే అప్డేట్ చేయాలి, లేదా ఇలా ఉన్నా సరే మీ వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు లేటెస్ట్ వర్షన్ అప్డేట్ చేయాలనుకుంటే అగైన్ మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేస్తారో WP9nestలోకి రండి. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక దాని యొక్క లేటెస్ట్ వర్షన్ మనకు అవైలబుల్ ఉంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడా నేను మెనూలో అప్డేట్స్ అని ఒక పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ పేజ్లో ఏవైతే కొత్తగా నేను అప్డేట్స్ పెడుతుంటానో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇలాగా సెట్ చేస్తూ ఉంటాను. మీరు వీటిని చూసుకొని ఏ థీమ్స్ అయితే ప్లగిన్స్ అయితే అప్డేట్ అయ్యో వాటిని మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని రీయూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ WP9n స్టోర్ వల్ల మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే కనుక కేవలం మీరు ఒకటే థీమ్ని ₹99 పర్చేస్ చేసి మల్టిపుల్ వెబ్సైట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. అది థీమ్స్ అవ్వచ్చు, ప్లగిన్స్ అవ్వచ్చు. ఒక్కసారి మీరు పర్చేస్ చేసిన దాన్ని మీకు ఎన్ని వెబ్సైట్స్ ఉంటే అన్ని వెబ్సైట్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటిని మీరు వేరే వాళ్ళకి రీసేల్ కూడా చేసుకోవచ్చు. సో మీ మనీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మీరు ఇదే ₹100 సేల్ చేసి మళ్ళీ మీ మనీని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలా మనకి ఇక్కడ 1 year మెంబర్షిప్ అనేది అందుకనే ప్రొవైడ్ చేశానండి. సో ఎవరైతే ఇలాగా ఆన్లైన్లో వీటిని సేల్ చేస్తూ ఎవరైతే వెబ్సైట్ డిజైన్ చేసే ఉంటారో వాళ్ళు మల్టిపుల్ వెబ్సైట్స్ని మెయింటైన్ చేసుకోవడానికి ఇలాగ మల్టిపుల్గా ప్లగిన్స్ అండ్ థీమ్స్ని కావాలి అనుకుంటే 1 year మెంబర్షిప్ తీసుకోండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ నెల 30 వరకు మాత్రం దీంట్లో నేను ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ 30 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ₹500 డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ వెబ్సైట్లో ఉన్న థీమ్స్ అండ్ ప్లగిన్స్ని 1 year వరకు మీరు యాక్సెస్ అనేది పొందొచ్చు. ఒకవేళ ఇలా డెమో కాకుండా మీరు ఓన్గా దీంట్లో మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ న్యూస్ పేపర్ అనే ఆప్షన్ దీని మీద కర్సర్ ప్లేస్ చేస్తే థీమ్ ప్యానల్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుందండి. ఈ థీమ్ ప్యానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా థీమ్ హెడర్లో ఏముండాలి, ఫూటర్లో ఏముండాలి అలా మనకి ప్రతి ఒక్క సెక్షన్ ఉంటుంది. దీంట్లో మీరు ఎడిట్ చేసుకొని బ్లాక్స్ అనేవి కూడా సెట్ చేసుకోవచ్చు. థీమ్ కలర్ ఏముండాలి అవన్నీ కూడా ఆప్షన్స్ దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ నుంచి టోటల్గా మీరు అన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈరోజు వీడియోలో మనం న్యూస్ పేపర్ ఎక్స్ థీమ్ అంటే 3000 కంటే ఎక్కువ విలువ చేసే థీమ్ని కేవలం ₹99కి ఏ విధంగా పర్చేస్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసి లైసెన్స్కి యాక్టివేట్ చేసుకోవాలని చాలా నీట్గా క్లియర్గా తెలుసుకున్నాం. సో మీకు కనుక ఈ వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ వీడియోస్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.